ఆదివాసీ సంక్షేమ సాంస్కృతిక సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మానం కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హాజరయ్యారు. నర్సంపేటలో ములుగు నియోజకవర్గం, కొత్తగూడ, గంగారం మండలాలకు చెందిన ఆదివాసీ సంక్షేమ సాంస్కృతిక సేవా సంఘం పట్టణ కమిటీ, నర్సంపేట ప్రభుత్వ ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మానం కార్యక్రమానికి దనసరి అనసూయ సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా వచ్చిన సందర్భంగా ఉద్యోగులు ఘనంగా సన్మానించి శాలువాతో సత్కరించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకుని చూసుకుంటుందన్నారు. నేను మీ ఇంటి ఆడబిడ్డను, మీరు నన్ను ఆదరించి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా మరి ఈరోజు మంత్రిగా పేద ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించారన్నారు. ఖచ్చితంగా ప్రజలు నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని, నన్ను ఆదరించి ఆశీర్వదించిన ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని తెలిపారు. ఈ ఆత్మీయ సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం కల్పించిన ఆదివాసీ సంక్షేమ సాంస్కృతిక సేవా సంఘం నర్సంపేట వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉంటుందని మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్ర మంత్రి సీతక్క గారు వచ్చేసినారు. మనకు ఎంత బిజీ సమయంలో కూడా ఒక అర్ధ గంట ముగ్గురు ముచ్చరించాలని కూడా షెడ్యూల్ మీద సేకరించుకుంటే సంఘటన